తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. తొలి 3 రోజుల పాటు అంటే ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 తారీఖు వరకు 1,80,000 మంది భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శనానికి కేటాయించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వాటి నుంచి నేరుగా వచ్చే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు, తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం సమీపంలో ఉన్నాం. ఇది పాచికాలువ గంగమ్మ ఆలయం నుంచి ఆక్టోపస్ భవనం మీదుగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి శిలాతోరణం మీదుగా నారాయణగిరి ఉద్యానవనాల్లో ఉన్న షెడ్యూల్లోకి వెళ్తారు. అటువైపు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. మనం ఒకసారి చూడొచ్చు, భారీగా తరలి వచ్చిన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కోసం క్యూ లైన్లో వెళ్తున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. తొలి 3 రోజుల పాటు ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 తారీఖున 1,80,000 మంది భక్తులకు అవకాశం కల్పించారు. ఈ రోజు నుంచి నేరుగా వచ్చే భక్తులు ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ వారందరినీ వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండేందుకు అవకాశం కల్పించి ఆ తర్వాత స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. దాదాపు నారాయణగిరి ఉద్యానవనాల షెడ్ల ప్రాంతం నుంచి పాచికాలువ గంగమ్మ గుడి వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్ల వద్ద భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా మరుగుదొడ్లు కావచ్చు, లేకపోతే అన్నప్రసాదాల వితరణకు సంబంధించి కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో తిరుపతిలో టోకెన్ల జారీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం తొలి 3 రోజులు ఈడిప్ ద్వారా ఆన్లైన్లో కేటాయించింది. ఆ తర్వాత 7 రోజుల పాటు అంటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం తెరిచి ఉంటుంది. తొలి 3 రోజులు ఈడిప్ ద్వారా దర్శన టోకెన్లు కేటాయించారు. మిగిలిన 7 రోజులు సర్వదర్శనానికి వచ్చే భక్తులకు అందరికీ అవకాశం కల్పిస్తూ ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. దాదాపు 10 రోజుల పాటు 7 లక్షల మంది భక్తులకు దర్శనాన్ని కల్పించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళిక రూపొందించి అందుకు తగిన రీతిలోనే ఏర్పాటు చేసింది. ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం స్వామివారికి అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత అంటే దాదాపు 9 గంటల సమయంలో 8 గంటల సమయంలో ఏపీ బ్రేక్ దర్శనాలు కావచ్చు, అభిషేకం కావచ్చు, ఇతర ఆర్జిత సేవల తర్వాతనే సర్వదర్శనానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా ఏళ్ల తర్వాత అంటే 2014-15 సంవత్సర ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా సాంబశివరావు ఉన్న సమయంలో ఈ తరహా విధానాన్ని అమలు చేశారు. తిరిగి అదే విధానాన్ని అమలు చేస్తూ ఓవైపు అభిషేకం జరుగుతుంటే మరోవైపు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించారు. అరుదైన అవకాశం భక్తులకు దక్కింది. ఓవైపు స్వామివారికి శ్రీవారికి జరుగుతున్న అభిషేక సేవను దర్శించుకోవడమే కాకుండా వైకుంఠ ద్వార దర్శనం కూడా అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది, కీలక నిర్ణయం తీసుకుంది. అటు అభిషేకం జరుగుతున్న సమయంలో కావచ్చు, లేకపోతే ఆర్జిత సేవలు జరుగుతున్న సమయంలో కూడా భక్తులను దర్శనానికి అనుమతించాలన్న కీలక నిర్ణయంతో ఎక్కువ సమయం భక్తులకు దర్శనానికి అవకాశం కలుగుతుంది. సాధారణంగా ఈ ఆర్జిత సేవలు జరిగే సమయంలో సర్వదర్శనాలు నిలిపివేస్తారు. దీన్ని అంచనా వేసుకొని 10 రోజుల పాటు దాదాపు 180 గంటల మేర స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఉంటుందని చెప్పి నిర్ణయం ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆర్జిత సేవల సమయంలో కూడా భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కావచ్చు, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సమయం మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. దీంతో ముందుగా అంచనా వేసిన ప్రకారమే కాకుండా దాదాపు 7 లక్షల మంది వరకు 10 రోజుల పాటు 180 గంటలు దర్శనం చేయించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు తీసుకున్న కీలక నిర్ణయంతో అంటే ఆర్జిత సేవలు జరుగుతున్న సమయంలో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న కీలక నిర్ణయంతో భక్తులకు మరింత అదనంగా స్వామివారిని దర్శించుకునేందుకు వైకుంఠ ద్వార దర్శనానికి వీలు కలుగుతుందన్న అభిప్రాయం అధికారులు వ్యక్తమవుతుంది. ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పి కొద్దిసేపటి క్రితం అధికారులు ప్రకటించారు. మనం ఒకసారి చూడొచ్చు, సర్వదర్శనానికి సంబంధించి ఎలాంటి టోకెన్ లేకపోయినప్పటికీ వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండేలా అనుమతించి వారిని దర్శనానికి వెళ్లేలా చర్యలు చేపట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న గుంపులుగా తరలి వస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఈ రోజు నుంచే ఎలాంటి టోకెన్ లేకపోయినప్పటికీ దర్శనానికి అవకాశం కల్పిస్తూ తీర్చిదిద్దే నిర్ణయం తీసుకోవడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఈ రోజు నుంచి
ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా 300 రూపాయలు 15,000 టికెట్లు, అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు విరాళాన్ని చెల్లించి దర్శనానికి వెళ్లే భక్తులకు 1000 టికెట్లు చొప్పున అంటే 16,000 టికెట్లను మినహాయిస్తే మిగిలిన నేరుగా ప్రముఖులు అత్యంత ప్రముఖులు వచ్చే సమయంలో వారిని కొంత మినహాయిస్తే మిగిలిన సమయం అంతా రోజులో ఉన్న సమయం అంతా సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించి దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేస్తోంది. గడిచిన 3 రోజుల తరహాలోనే ఈ రోజు నుంచి కూడా జనవరి 8వ తారీఖు వరకు ఆర్జీ సేవలను ఏకాంతంగా నిర్వహించడం కావచ్చు, లేకపోతే ప్రముఖులు అత్యంత ప్రముఖులకు సంబంధించిన సిఫార్సు లేఖలను ఏమాత్రం అనుమతించకుండా నేరుగా వచ్చే వారికి మాత్రమే దర్శనం కల్పించేలా సిఫార్సు లేఖలను పూర్తిగా రద్దు చేయడం ద్వారా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. నారాయణగిరి గార్డెన్స్ నుంచి షెడ్ల నుంచి పాచికాలు గంగమ్మ వరకు 3 కిలోమీటర్ల మేర ఉన్న దారిలో ఔటర్ రింగ్ రోడ్లో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో తాత్కాలికంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే అదనంగా అన్నదానానికి సంబంధించి అన్నప్రసాదాల వితరణకు సంబంధించి కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే భద్రతాపరమైన అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకోకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన విజిలెన్స్ అధికారులు కావచ్చు, పోలీసుల ద్వారా దాదాపు 4,000 మందిని మోహరించి అటు అలిపిరి ప్రాంతం నుంచి అంటే తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే సమయంలో తనిఖీ కేంద్రం వద్ద అలిపిరి వద్ద నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెనుదిరిగేంత వరకు అవసరమైన స్థాయిలో భక్తులకు భద్రతాపరమైన చర్యలు కావచ్చు, ఎలాంటి అన్నప్రసాదాల వితరణ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండేలా శ్రీవారి సేవకులను కూడా అదనంగా వినియోగించుకుంటూ ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేయడంతో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప.